ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజావేదికలో టీడీపీ 43వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ దేశంలోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఒక్కటే అన్నారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూడు గూడు గుడ్డ అందరికీ అందాలని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై సరైన వసతులు లేక అభివృద్ధి సంక్షేమాలు లేక విలవిలలాడుతున్న తెలుగు ప్రజల సంక్షేమం కోసం నాడు స్వర్గీయ నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆరాధ్యదైవం శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 43 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లతో పార్టీని నడిపిస్తున్న నాయకులు తెలుగు ప్రజల ఉన్నతి కోసం, తెలుగు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. మన నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుతుందని, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మన ప్రాంత జీవనాడి అయిన బీటీపీ పనులు ప్రారంభించి పనులు పూర్తి అయ్యేలా చూడమని కోరానని, త్వరలోనే భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కష్టపడే కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీలో ఉండటం గర్వించదగిన విషయమన్నారు. ప్రజావేదికలో ఎన్టీఆర్ గారి వీడియోను టీవీలో కార్యకర్తలకు చూపించి వారికి మరింత ఉత్సాహం పెంచేలా చేశారు. P4 విధానం అమలు చేసి 2029 నాటికి పేదరికం అనేది లేకుండా చేయడం కోసం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోలవరం తరువాత సాగు, తాగు నీటికి మన రాయలసీమకు హంద్రీనీవా కోసం ఏకంగా 3200 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాడు ఆయన లక్ష్యం ఒకటి, పేదవారికి కట్టెలందించాలి. తలదాచుకునేందుకు పక్కా ఇల్లు కట్టివ్వాలి. తెలుగుదేశం మొదటిసారి అధికారంలోకి వచ్చిన 1983లో ఉగాది నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకంతో తెలుగునాట సంక్షేమ యుగాది ప్రారంభమైంది. నిరుపేదలకు 2,20,000 శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి దేశంలోనే మొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్లు కట్టారు. ఎన్టీఆర్ అభివృద్ధి సమాజాన్ని సరిమని భావించిన చంద్రబాబు దేశంలోనే తొలిసారిగా స్వయం సహాయక సంఘాలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో చేయాలని ఆలోచించిన నాయకుడు నారా లోకేష్ గారు పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని కొంచెం మలుపులో ఇలాంటి ఎన్నో పీటలను అందుకుంటూ తెలుగువారి దార్శనికతకు ప్రతీకంగా నిలిచారు. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హృదయం వైపు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలుగుదేశం పార్టీ ఘనకీర్తిని చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల మైనార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీని స్థాపించి గూడు గుడ్డు లేని వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లు కానీ ఇంకోటి కానీ కల్పించలే సహృదయంతో ఆ రోజు 9 నెలల్లోనే పార్టీని స్థాపించి ఆ రోజు ఇలాంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు సభ్యత్వాలు తీసుకొని పార్టీకి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు స్థాపించిన మన తెలుగుదేశం పార్టీని మన
నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ 44వ సంవత్సరాలకు అడుగుపెట్టడానికి ముఖ్య కారకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో మనం తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా చేశాడనేది మనందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 2020 విజన్ ఏదైతే వచ్చిందో ఆ రోజు 2020 విజన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడితే అందరూ కూడా నవ్వుకున్నారు. కానీ ఈరోజు దాని ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు 2047 అనే విజన్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు 2047 అనే విజన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దృఢమైన నమ్మకం మా రాష్ట్రం మన దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందనే దానికి ఇదొక ముఖ్య ఘట్టం. ఎందుకంటే ఎప్పుడైతే 2020లో మనం అభివృద్ధి చెందామో 2047లో కూడా అభివృద్ధి చెందామనే నమ్మకం అందరికీ కూడా కలిగింది. గడిచిన 5 ఏళ్లలో మన రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. ఎక్కడ కూడా ఆర్థికంగా కూడా అన్ని చోట్ల కూడా అందరికీ ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడేదో వచ్చి ఆ స్కీములు ఈ స్కీములు ప్రతి ఒక్క స్కీమ్ కూడా మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో అన్ని స్కీములు కూడా నెరవేరుస్తాం. అన్ని కూడా నెరవేరబోతున్నాయి. ఎందుకంటే మొన్ననే చూశారు ఉద్యోగస్తులకు ఏదైతే వాళ్ళకు బాకీలు పట్టారో 25,000 కోట్లు బాకీలు పట్టిన దాంట్లో మొన్న 6,500 కోట్లు, మొన్న అంతకుముందు ఒక 1,000 కోట్లు 7,500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రకరకాల స్కీములన్నిటి కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులన్నిటికి కూడా అడ్డంగా మారిన స్కీములన్నిటికి కూడా రిలీజ్ చేసుకుంటూ ఆ స్కీములన్నీ కూడా మళ్ళీ పునర్జీవం పోసుకుంటూ కాలాన్ని ముందుకు అభివృద్ధి వైపు నడిపించేదానికి మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు నడుస్తున్నారు. ఇంకొక శుభవార్త ఏంటంటే మనకి కళ్యాణదుర్గ పట్టణంలో తాగునీటి సమస్య చాలా ఉంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మాకు నీళ్లు లేవు, చాలా రకాలుగా ఉంది. ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన రాష్ట్రానికి ఉన్నా కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి గారు వరల్డ్ బ్యాంక్ నిధులతో 180 కోట్లు మన కళ్యాణదుర్గ పట్టణానికి శాంక్షన్ చేయడం, అది ఏప్రిల్ నెలాఖరు లోపల కూడా టెండర్లు ఫ్లోట్ అయ్యి మన కళ్యాణదుర్గం పట్టణానికి తాగునీటి సమస్య లేకోకుండా పరిష్కరించే తాత్కాలికమైన పరిష్కారం కాదు, ఎప్పటికి కూడా తాగునీటి సమస్య పరిష్కారం అనేది చూపిస్తున్నారు. మొన్ననే చెప్పారు 180 కోట్లు మీకు ఏఐపి స్కీమ్లో వరల్డ్ బ్యాంక్ స్కీమ్తో మీకు శాంక్షన్ అయింది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని మాత్రమే ఎన్నుకున్నాం, దాంట్లో మీ కళ్యాణదుర్గం ఒకటి అని చెప్పారు. చాలా సంతోషం అని చెప్పాం, ఆయన ధన్యవాదాలు చెప్పాం. ఇంకోటి కూడా అడిగాం, మీరు ఇది ఇచ్చారు సార్, మాకు జీవనాడైన ఏదైతే ఉందో భైరవానితిప్ప ప్రాజెక్టు మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన, మా నాయకులు లేదా మా పైన అందరిపైన ఉంది సార్. ప్రజలందరూ కూడా ఇది ఎందుకంటే 100% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అలాంటి వ్యవసాయానికి జీవనాడిగా ఉన్న మన భైరవానితిప్ప ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తే అన్ని చోట్ల కూడా తాగునీరు, సాగునీరు, మన బంగారు పంట పండించే అవకాశం ఉంటుందనే దాని మీదే మనం